ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वक्रतुंडं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलं सभा देवताभ्यो नमः। నిన్నటి రోజున కైకేయికి మందర వచ్చి రాముడు పట్టాభిషేకం అవుతున్నాడని చెప్పారు. ముందుకు రావాలన్నా గోడలు కానుకోకండి, గోడలు కానుకుంటే లేజీ అవుతున్నాం. సరే, నిద్ర వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే పొద్దున్న టైర్డ్ అయ్యి ఉంటారు కదా, నిద్ర వచ్చే స్కోప్ ఉంటుంది. అందుకు పురాణ టైంలో స్టిఫ్గా ఏం సపోర్ట్ లేకుండా హాయి కూర్చుంటే నొప్పి వస్తే నిద్ర రాకుండా ఉంటుంది. అందుకోసం సరే, నిన్నటి రోజున మందర కైకేయి దగ్గరకు వచ్చి రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడని చెప్పింది. కైకేయి ఏం చేసింది? బాధపడ్డదా, సంతోషపడ్డదా? సంతోషపడి గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళింది. కానీ మందర ముక్కును వేలేసు, షాక్లో ఉంది. అదే నేను ఒక రియాక్షన్ అనుకుంటే, ఎప్పుడైనా మనకు లక్షణం ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. మనం ఏది ఫీల్ అవుతున్నామో అవతలోడు అలానే ఫీల్ అవ్వాలని మనం అనుకుంటాం. అలా లేదనుకో, వాడు శత్రువు అన్న అవుతాడు, మిత్రువు అన్న అవుతాడు. మిత్రువు అయ్యాడంటే మీరు మంచివాళ్ళని అర్థం, వాడు శత్రువు అయ్యాడంటే మాత్రం మీరు మంచివాళ్ళు కాదు, ఎక్కడో తేడా ఉందని అర్థం. ఎగ్జాంపుల్, నేనేదో ధర్మం చెప్పా, మీరేదో ఊహించుకున్నారు. అలా లేరు అంటే సార్ చెడ్డోడు అయిపోతాడు. నిజంగా సార్ చెప్పినట్టుగా నచ్చినా నచ్చకపోయినా, అందుకే అంటారు కదా, ధర్మం అంత ఈజీగా ఎవరికి నచ్చదు. పురాణం చెప్పి హాఫ్ అన్ అవర్లోనే కొంపలు అంటుకుపోయే అర్జెంటు పనులన్నీ గుర్తొస్తాయి మీకు, నాకు, అందరికీ. మా గురుగారు చెప్పిన 2 గంటల సత్సంగంలో మేము పనికిరాని పనులు ఎక్కువ చేసాం. ఇప్పుడు తల కొట్టుకుంటున్నాం కోడకేసి. కానీ చెప్పేవాళ్ళు వస్తారు ఫిజికల్ ఫామ్లో. ఆయన చెప్పిన స్పీచెస్ ఏమన్నా అవి వినాల్సిందే, కానీ అది కూడా మధ్యలో ఏంటంటే ఎవడో దగ్గుతాడు, ఫ్యాన్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఈ రికార్డింగ్స్ అనేది రేపు పొద్దున ఎప్పుడో పనికి వస్తాయి, ఎప్పుడు వింటారు పెద్దగా. అప్పుడు అనుకుంటారు ఎదుర్కొన్నప్పుడు మేమేమో టైంపాస్ చేసాము, ఇప్పుడు యూట్యూబ్లో చూసుకోవాల్సి వస్తుంది. ఈ యూట్యూబ్లో చూసి విన్నాక డౌట్ వచ్చింది అడగడానికి గురువుగారు లేరు ఎదురుగా. ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నట్టు అలా ఉంటాయి. అందుకని గురువు ఇల్లు ఉండగా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలా. దీపం కొండాక ఇంకేం చేస్తారు? చీకట్లు ఎడిపోతారో తెలీదు, ఏ గోడ నెత్తికి తగులుతుందో తెలియదు, తైలి నేర్చుకోవాల్సిందే రూట్. గురువు ఉంటే అదే పెద్ద మనకి బెనిఫిట్. దెబ్బ తగలకుండా నేర్పిస్తాడు, నెత్తికి బొప్పి రాకుండా చూసుకుంటాడు. అర్థమైందా? ఇంకొక లక్షణం అదే అంటున్నాను. ఇప్పుడు మందర ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే, కైకేయి తనకు తగ్గట్టుగా రియాక్షన్ ఇస్తుంది అనుకుంది పాపం. అయ్యో, భరతుడు ఉండగా రాముడు చేస్తున్నారా, వెళ్ళి దశరథ మహారాజుతో గొడవ పెట్టుకొని భరతుడికి ఇప్పిస్తానని అంటుందేమో అనుకుంది కైకేయి. మనం కూడా అలాగే చేస్తాం. మన నచ్చినప్పుడు గురువు, నచ్చినప్పుడు శత్రువు. అమ్మైనా నాన్నైనా గురువు అయినా మన నచ్చితేనే, నచ్చకపోతే వాడు వేస్ట్ ఫెలో, లేదంటే వాడు శత్రువే అయిపోతాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు పాయిజన్ నచ్చిందని అయితే పాయిజన్ ఇవ్వలేం కదా. పాయిజన్ నచ్చిందని పాయిజన్ ఇవ్వలేం కదా. పిల్లలు అనవసరమైన అడుగుతుంటారు, అన్నీ ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. కానీ ఇచ్చినట్టుగా ఏమరపాటు చేసి 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 దాని నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు అమ్మ నాన్న గురువు. అమ్మ నాన్న గురువు ఏం చేస్తారు? ఇది వీడికి డేంజరు, ఇది అమ్మాయికి డేంజరు, అడుగుతుంది కానీ ఇవ్వలేము. కానీ ఏం చేస్తారు? ఇచ్చినట్టుగా చేసి 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 డైవర్ట్ చేస్తారు. ఏదో రోజు నిజం చెప్పాల్సిందే, ఏదో రోజు ఇది కుదరదు నాన్న, ఇది తాగితే చస్తావు అని చెప్పాలి. అది అర్థం చేసుకున్నాడు, గురువును పట్టుకొని వెళ్ళినాడు, బాగుపడుతున్నాడు. అది అర్థం చేసుకోకుండా తల్లినో తండ్రినో గురువునో ఇబ్బంది పెట్టినాడు, నాశనం అవుతాడు ఎప్పుడో అప్పుడు. ఎందుకు? మంచి అర్థం కావట్లేదు, ప్రాబ్లం అది. మంచి అర్థం కావట్లేదు. ఎంతసేపు ఏమనుకున్నాడు అంటే, నేను చెప్పిన మాట వినట్లే, నాకు నచ్చినట్టు ఉండట్లే, నాకు కావాల్సింది ఇవ్వట్లే. ఇది ప్యూర్ సెల్ఫిష్నెస్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మీ తప్పు కాదు. మీరు పుట్టినప్పుడు అలా లేరు, నేను పుట్టినప్పుడు అలా లేను. మనం తినే తిండి వల్ల మనం ఇలా మారుతున్నాం. దీంతోపాటు పూర్వజన్మలో మీకున్న అలవాట్లే ఈ జన్మలో కూడా ఖచ్చితంగా కనబడతాయి. పుట్టినప్పటి నుంచి కొన్ని లక్షణాలు ఉంటాయి, పోవు. అవి ఎంతో భగవంతుడిని పట్టుకొని సాధన చేసి చేసి మధ్యలో ఆయన్ని పెట్టి పనులు చేయాలి. అంటే గురువుగారినో భగవంతుడినో మధ్యలో పెడితే ఫిల్టర్, ఆ పిచ్చి పనులు చేయకుండా మనం స్వామి కాపాడుతూ ఉంటాడు. అలా మధ్యలో ఫిల్టర్ పెట్టుకోవాలి మనం. పెట్టుకుంటేనే మనకి ఇబ్బంది రావు, తప్పు వైపు పోము. అలా ఒక్కొక్కసారి చెప్పలేము. ప్రహ్లాదుడికి చిన్నతనం కడుపులో ఉన్నప్పటి నుంచి ఆయనకి విద్య, సత్వగుణ విద్య బోధన జరిగింది నారద మహాముని వల్ల. గొప్ప భక్తుడయ్యాడు. రామదాసుకి మధ్యలోనే అయింది, అన్నమయ్యకి మధ్యలోనే అయింది, హాతీరామ్ బావాజీకి మధ్యలోనే అయింది. వాళ్ళు ఎలా ఉన్నారు? మనలాంటి మనుషుల్లానే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు అంతా ఉన్నవాళ్లే. కానీ సడన్గా దైవీ మార్గానికి మళ్ళారు. అంటే ఏదో ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ వచ్చినప్పుడు కరెక్ట్ టైంలో స్ట్రైక్ అవుతుంది, మాట్లాడదు. ఆ స్ట్రైక్ అయిన టైంలోనే డైవర్ట్ అయిపోతారు. ఇక ఇలా ఉన్నవాళ్ళు ఇలా తిరుగుతారు దేవుడి సైడ్కి, ఇంతసేపు ఇలా ఉంటారు. ఆ పాయింట్ వచ్చే వరకు ఎన్నో తప్పులు చేస్తాం, పడతాం, లేస్తాం. ఆఖరిగా పడడానికి వీలు కాకుండా లేస్తాం, స్వామి వైపుకి తిరిగిపోతాం. గోడలకు ఎవరు అనుకోకండి. సరే, అలా మందర ఎక్స్పెక్ట్ చేసింది. మనకు కూడా మందర లక్షణాలు ఉంటాయి. అమ్మ అని ఏదో అడుగుతారు, అమ్మ వద్దంటది, అమ్మ శత్రువు.
నాన్నని అడుగుతారు, నాన్న వద్దంటాడు. శత్రువు అంటే పర్మనెంట్ అని కాదులే, ఆ టైంకి శత్రువు. ఎందుకు పర్మనెంట్ కాదు? ఆయనతో చాలా పనులు ఉన్నాయి, అమ్మతో కూడా చాలా పనులు ఉన్నాయి. పర్మనెంట్ శత్రువు పెడితే కడుపులో కాలుతుంది, తిండి పెట్టకపోతే, అవసరాలు తీరవు కదా. నిజంగానే అలానే అవుతున్నాం మనం. అయ్యో నా పిల్లలు ఇలా కాదండి అంటారు. పాపం పేరెంట్స్కి ఎప్పుడు బిడ్డలు మంచిగానే కనబడతారు, కానీ మనం తినే తిండి వల్ల ఇది పేరెంట్స్ కూడా ఆలోచన చేయాలి. మనం పెట్టే ఫుడ్ సాత్వికమైతే సాత్వికమైన లక్షణాలు ఉన్న బిడ్డలుగా మారుతారు. రజోగుణం తమోగుణంతో ఉంటే అట్లానే తయారవుతారు. చాలా లేజినెస్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? 24 గంటల్లో 8 గంటలో 10 గంటలు పడుకున్నా కూడా మీరు లేజీ ఎట్లా అవుతున్నారు? ఎలా నిద్ర వస్తుంది? ఏది ప్రయారిటీస్ తెలియకుండా ఎట్లుంటున్నారు? ప్రయారిటీస్ తెలవాలి కదా. ఒకటే లాజిక్, ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? అమ్మ లేకపోతే మీరు లోపల నుంచి బయటికి ఎక్కడ వచ్చారు? అమ్మే ఫస్ట్ ప్రయారిటీ. అమ్మ చెప్పిన దాన్ని మానేసి అన్నీ చేస్తున్నా అంటే అర్థమైపోయింది అక్కడే, యూఆర్ అవుట్ ఆఫ్ గేమ్. ట్రాక్స్ మించి పక్కకి వెళ్ళిపోయిన బండి, అది ఎప్పుడప్పుడు పడిపోతుంది, గుద్దేస్తుంది, దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తారు ఎందుకు పనికి రాకుండా. అమ్మ ఫస్ట్, తర్వాత నాన్న తక్కువని కాదు, ఇంటి యజమాని నాన్న అయినా కూడా నాన్నకి 2వ స్థానం. ఎందుకంటే ధర్మము అన్నీ చెప్పి మనల్ని బాగు చేస్తాడు, మనకి మంచి మాటలు చెప్పి చేస్తాడు. ఇవాళ తండ్రులు అలా ఉంటున్నారో లేదు తెలియదు మనకి. 2వ స్థానం తండ్రి, 3వ స్థానం గురువు అని అంటారు. నాకు మొదటి స్థానం గురువు, 2వ స్థానం అమ్మ, 3వ స్థానం నాన్నగారు. నేను అలా పెట్టుకున్నా, నేను అది ఫాలో అవుతా. ఎందుకంటే ఇక జన్మలు మళ్ళీ వద్దనుకుంటున్నాం కదా. ఎవరైతే అమ్మ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ నాన్న, 3వ ప్లేస్ గురువు ఇస్తే ఇంకా ఉంది వాడికి టైం మెచ్యూర్ అవ్వడానికి, మైండ్. మళ్ళీ జన్మలు ఉండొచ్చు, చెప్పలేము, ఏదన్నా ఉండొచ్చు. ఎందుకంటే అమ్మనే అన్నీ అనుకుంటున్నాడు. ఈ శరీరంతో ఉన్న అమ్మని అమ్మలా చూస్తూ కూర్చుంటే మళ్ళీ జన్మలు వస్తాయి. ఈ అమ్మ కూడా అమ్మ పంపించింది, ఆ అమ్మ ఈ అమ్మగా ఉందనుకుంటే జన్మలు రావు. అది అర్థం. ఈ అమ్మ అయిపోవాలి. అది ఎట్లా వస్తుంది యాక్సెప్టెన్స్? ఈ డ్రెస్ వేసుకోవద్దే అంటారు, అయిపోయింది. అమ్మవారు ఏం కాదు, దయ్యం, రాక్షసి అంటాం. అదే అమ్మని లోపల తిట్టుకోరా? చెప్పడం కష్టం. మంచి పిల్లలు కూడా ఉంటారు కదా. నాన్న ఏదో అడుగుతాం, ఇవ్వకపోతే ఎందుకు ఇంట్లో పుట్టానో అనుకుంటాడు. నీ అదృష్టం బాగుండి ఇంట్లో పుట్టావు. శాడిస్టిక్ పేరెంట్స్ ఉన్నారు చాలామంది, అనకూడదు కానీ అలా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. మంచి పేరెంట్స్కి శాడిస్టిక్ పిల్లలు కూడా ఉన్నారు. అదే అంటారు, మనం చేసుకున్న పాపకర్మే మన ఇంట్లో బాధగా తండ్రిగా రావచ్చు, తల్లిగా రావచ్చు, బిడ్డగా రావచ్చు, అబ్బాయిగా రావచ్చు, గురువుగా రావచ్చు, ఎలా అన్నా రావచ్చు. మనం చేసుకున్న కర్మే మన ఎదురుగా వచ్చి నిల్చుంది. లేకపోతే ఒకడికి మంచిగా అనిపించిన వాడు ఒకడికి చెడ్డగా ఎలా కనిపిస్తున్నాడు? ఒకసారి ఆలోచన చేయండి. చంద్రుడు అందరికి నచ్చుతాడా? రాముడు అందరికి నచ్చుతాడా? మరి రావణాసుడు నచ్చలేదే. లంకలో ఎవరికి నచ్చలే రాముడు, మరి అట్టెట్లయింది? హనుమంతుడు అందరికి నచ్చుతాడా? మరి లంకలో ఉన్న వాళ్ళకి నచ్చడుగా. పోనీ హనుమంతుడికి అందరు నచ్చుతారా? అందరు నచ్చాలి హనుమంతుడికి, కానీ లంకలో వాళ్ళు నచ్చలే, కొట్టి చంపేశాడు పిడిగుద్దులు గుద్ది. అవునా కాదా? ఎక్కడుంది మార్పు? మనిషిలో లేదు, చూసే చూపులో ఉంది, చేసే పనిలో ఉంది. ఎప్పుడు అందరు వాల్మీకి అంటే బోయవాడుగా ఎప్పుడు ఉండరు. రామదాస్ అవ్వకముందు ఆయన అనుకున్నారు ఎవరైనా గొప్ప రామభక్తుడు అవుతాడు, రాముడే దిగొస్తాడు ఆయన కోసం అనుకున్నారా? అనుకోలే. అన్నమయ్య కోసం నరసింహస్వామి వస్తారని అనుకున్నారా? ప్రహ్లాదుడి కోసం నరసింహస్వామి వచ్చి వాళ్ళు నాన్నే పీకి చెండాడి చంపేస్తాడని అనుకున్నారా? అంతే. నమ్మాలి, నమ్మి పట్టుకోవాలి. ఇవాళ కూడా కథ చదివా, శ్రీశైలంలో గోపుర దర్శనం చేస్తే పాపాలు అదే క్షణంలో పోతాయి. ఎంతమంది శ్రీశైలం వెళ్ళారు కదా? గోపుర దర్శనం అంటారు, కొండపైకి ఎక్కేసి అక్కడి నుంచి చూస్తాం మనం గోపుర దర్శనం. అక్కడి నుంచే చూడాలని కాదు, ఎక్కడి నుంచి గోపురం దర్శనం చేసినా కూడా స్వామివారు ఉన్న దించండి అన్న, చేతుల నొప్పులు వస్తాయి. స్వామివారి లింగం ఎక్కడుందో ఆ లింగం పైన, జ్యోతిర్లింగం పైన గోపుర దర్శనం చేస్తే అర్థమా? లేదంటే ఆలయ గోపురాలు ఉంటాయి ఇక పెద్దవి, శిఖర గోపురాలు. ఆ గోపుర దర్శనం చేస్తే అప్పటి వరకు చేసిన పాపము పుణ్యము 2 పోయి 0 అవుతాయని అర్థం. తెలుసా? దీనికి ఒక కథ చెప్పారు. నిజంగానే అమ్మవారు మల్లెల గుండనే ఉంటుంది అక్కడ, చిన్న సరోవరం శ్రీశైలంలో, మల్లెకుండం అంటారు. మల్లికాకుండం ఏదో, మల్లికాకుండమా, మల్లికతీర్థమో మల్లికాకుండం, కరెక్టే. మల్లికాకుండం అంటారు. ఆ కుండం దగ్గర ఒక లేడీ బొమ్మ ఉంటుంది, కళ్ళు మూసుకొని ఇలా ధ్యానం చేస్తుంటుంది. ఆవిడెవరు అంటే వేశ్య అంటే వాళ్ళు రాంగ్ పద్ధతుల్లో లేడీ వెళ్ళి జెంట్స్ని అట్రాక్ట్ చేసి పనికిరాని పనులన్నీ చేస్తారు, వేశ్య అంటారు. ఆ వృత్తిలో ఉంది ఆవిడ. అంటే ఆడది ఎలా ఉండకూడదు అలా ఉంది అధర్మంగా. అలాంటి వృత్తిలో ఉన్న ఆవిడ అందరూ శ్రీశైలం అమ్మవారు అడిగింది, శివయ్యని అడిగింది, ఈ అమ్మవారు అయ్యవారిని అడిగింది,
ఆయన శ్రీశైల గోపుర దర్శనం చేస్తే మోక్షం ఇస్తావంట, అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోతాయంట, నిజమేనా అంటే అవును నిజం అంటాడు. అది ఎలాగా అంటే చూపిస్తా పదా అని చెప్పి భూమికి తీసుకొచ్చాడు. శ్రీశైల కుండంలో జరిగిన కథ. ఆ మల్లె కుండం ఏందో దానిలో స్వామివారు ముసలి రూపంలో వేసుకొని ఆ కుండంలో దిగి చేయి బయటికి పెట్టి అరుస్తూ ఉంటాడు శివుడు ముసలి రూపంలో. ముసలి ఈ ముసలి కాదు, ముసలి వాడుగా అరుస్తూ ఉంటాడు, కాపాడండి కాపాడండి. పక్కన అమ్మవారి నిల్చొని ముసలిదాని వేషంలో వేసుకొని అయ్యా ఎవరైనా వచ్చి కాపాడండి కాపాడండి మా ఆయన మునిగిపోతున్నాడు నీళ్ళల్లో కాపాడండి అంటే ఎంతోమంది భక్తులు ఈ గోపుర దర్శనం చేసుకొని వస్తున్న వాళ్ళు ఉంటారు. వచ్చి చేయబట్టి అయిపోతే అయ్యా మీ జీవితంలో ఎప్పుడైనా పాపం చేస్తుంటే తీయడం కష్టం, మీరు కూడా మునిగిపోతారు లోపలికే, మీరు పాపం చేసి ఉండకపోతేనే ఆయన్ని తీయండి అని అంటుంది అమ్మవారు. ఇలా చెప్పమంటాడు శివుడు. ఈవిడ అడుగుతారు అమ్మవారు. అడగగానే ఓహో నేను చాలా పాపాలు చేశాను, కుదరదు కుదరదు, అందరూ వెళ్ళిపోతుంటారు, కుదరదు నేను జీవితంలో చాలా పాపాలు చేశానని. ఇది గోపుర దర్శనం అయ్యాక కూడా ఒక వేశ్య వస్తుంది, ఇందా చెప్పుకున్నాం కదా, వేశ్య అడ్డమైన పనులను చేసి ఉంటుంది పాపం, డబ్బుల కోసం సంపాదించలేదు. అలా వేశ్య వస్తే ఆవిడని అడుగుతుంది అమ్మవారు. ఆవిడ చెయ్యబోతుంది, ఆవిడ అడుగుతుంది అమ్మవారు, అమ్మ నీ జీవితంలో ఎప్పుడూ పిచ్చి పనులు ఏం చేయలేదు కదా అంటే, అమ్మ నా జీవితం అంతా అదే, మగవాళ్ళని ఆకర్షించడం నా జీవితం అంతా అధర్మమే, ఇప్పటివరకు అంతా నేను చేసినవని పిచ్చి పనులే, ఒక్క మంచి పని లేదు, కానీ ఇప్పుడే శ్రీశైల గోపుర దర్శనం చేసి వచ్చా, అంటే నేను ఇప్పటివరకు చేసిన పాపాలన్నీ పుణ్యాలన్నీ సున్నా అయిపోయినాయి, ఇంకా నాకు పాపం లేదు పుణ్యం లేదు, సో నేను ఆయన బయటికి తీయడానికి అర్హురాలిని, ఎలిజిబిలిటీ ఉంది అని అంటుంది. సంతోషపడతాం అమ్మవారు పట్టుకోగా శివుడు ప్రత్యక్షమై ఆయనకి దర్శనం ఇస్తాడు. అంటే జీవితంలో అంత నాన్సెన్స్ చేసినా స్వామి తలుచుకుంటే, నీలో ఆ భక్తి వెలిగితే, స్వామిని నమ్మితే, అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇది సాక్షాత్తు శివుడే చెప్పాడు శివపురాణంలో. శ్రీశైల గోపురం దర్శనం చేశాక ఎవరెవరైతే మనసులో నా పాపము పుణ్యము సున్నా అయిపోయినాయి, స్వామి నన్ను కరుణించాడు కాపాడాడు అనే ఫీలింగ్ ఉన్నవాడికే ఇస్తున్నాడు పుణ్యం. చెప్పారు కానీ పోతాయా అన్నారు అనుకోండి, కన్ను పోయినట్టు పోతుంది. ధర్మమే నిజమైతే అన్నట్టు తయారవుతుంది. ధర్మమే నిజం అంతే. ఈ ఫోకస్ రావాలి, లేదా రామాయణం వినిపోయినట్టు కాదు. రామాయణం భారత భూమిలో జరిగింది. అయోధ్య తెలుసు మనకి, రాముడు వచ్చి ఉన్నాడు పుట్టిన భూమిలోనే. సీతమ్మ ఎక్కడుంది? నేపాల్ దేశం, మిథిలా నగరం అక్కడుంది. దాని తర్వాత వచ్చిన మహాభారతం ఎక్కడ జరిగింది? కురుక్షేత్రం. ఎక్కడ? హిమాలయాల అవతలకి. తొవ్వితే డెడ్ బాడీస్ వస్తాయి బయటికి, తొవ్వి చూస్తే అన్ని లేయర్స్ తోవాలి లోపలికి. బొక్కలు అయితే దొరుకుతాయి మీ దగ్గర, కొన్ని సంవత్సరాలు వేల సంవత్సరాలు ఉంటాయి, బాడీ స్కావెంజర్స్ తినేస్తాయి, అది వేరే సంగతి. ఎన్నో ప్రూఫ్స్ దొరుకుతున్నాయి కదా, తొవ్వి డెడ్ బాడీస్ అది ఎలా అయింది. మనకి ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయో. ద్వారకనే ఉంది సముద్రంలో, ఎక్కడ? గుజరాత్ దగ్గర పక్కన. ఏసీ అది, బే ఆఫ్ బెంగాలా, ఇండియన్ ఓషనా, పసిఫిక్ ఓషనా, అరేబియన్ సీ ఎక్కడుంది? అరేబియన్ సీ వైపే ఇటు లెఫ్ట్కి, అవునా కాదా? లెఫ్ట్కి వచ్చేది ఏంటి? అరేబియన్ సీ. రైట్కి ఉంటే బే ఆఫ్ బెంగాల్, కింద ఇండియన్ ఓషన్. కానీ అరేబియన్ సీ మోస్ట్ ఫెరోషియస్, చాలా ఉధృతంగా అలలు వస్తాయి, లాగేస్తుంది లోపలికి. బే ఆఫ్ బెంగాల్ కొంచెం కామ్. మీరు ఇది చూడాలంటే చెన్నై దగ్గర పోవాలి. చెన్నై దగ్గర ఇది ధనుష్కోడి దగ్గర 3 సముద్రాలు కలుస్తాయి. ఇండియన్ ఓషన్ ఇలా వస్తుంటుంది, ఇటు పక్క నుంచి అరేబియన్ సీ వస్తుంటుంది, ఇటు నుంచి బే ఆఫ్ బెంగాల్ వస్తుంది. ఎవరైనా వెళ్ళారా? అది 3 సముద్రాలు కలిసే ప్లేస్ ఉంది చెన్నై టిప్పులో. అక్కడే వివేకానంద రాక్ ఉంది, అక్కడే దగ్గరలో వివేకానంద రాక్. ఇది గుర్తుపెట్టుకొని అడగండి, డబ్బులు జమ చేసుకొని ఇట్లాంటివి పోయి చూడాలి. మనం పుడుతున్నాము, పానీపూరులు తింటున్నాం, ఏవో నాన్సెన్స్ తింటున్నాం, పిజ్జాలు తింటాం, పోతున్నాం పైకి, అంతే మన జీవితం ఇంతే. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం, వాడు తెచ్చి మన మొహాన్ని పడిస్తాడు. ఒకప్పుడు కుక్కలకి అలా వేసేవాడు తెలుసా, ఆర్డర్ పెట్టగానే వచ్చేసి అన్ని కెటిల్స్లో కూర్చొని ఉంటాయి పాపం. కూర్చుంటే వాడికి బౌ 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 అంటుంటాయి, అన్ని ప్లేట్ పెట్టేసి అట్లా పడేసిపోతుంటాడు. అట్లా అయిపోతున్నాం మనం. మన తిండి కూడా ఎట్లా ఉంది, బ్రెడ్ ముక్క వస్తుంది, దాని మీద ఇట్లా పూస్తారు, పడేస్తారు బ్రెడ్ ముక్క, అది అని తింటారు. అది అవునా కాదా? చూడండి, నేను తప్పనట్లే, ఒకసారి ఆలోచన చేయండి. మన ఫుడ్ అదే. ఈ గురువు గారులు అందరూ అదే చెప్తున్నారు, తినద్దని అనట్లే, నోటి రుచికి పోయి మన బుద్ధిని పాడు చేసుకుంటున్నాం. మీరే కాదు, నేను కూడా, నా వల్ల కూడా గొప్ప గొప్ప తప్పులు జరిగినాయి. ఎందుకంటే నేను తిండి అలాంటి తినేది ఎక్కడ తిన్నానో, ఎవరు ఏ బుద్ధితో తయారు చేసి తింటే నేను మంచుకున్నాడు, నాకు అలాంటి బుద్ధి ప్రవేశించిందో, పనికిరాని బుద్ధి. చెప్పచ్చుగా, ఎవరో తిట్టేస్తా అన్యాయంగా. మిమ్మల్ని అందరినీ అనుకోకండి, సార్ నన్ను అన్యాయంగా తిట్టాడు, ఏం తినొచ్చాడు అని అనుకోకండి. మిమ్మల్ని తిట్టిందంటే కరెక్టే, తిట్టకపోతే బాగుపడరు కాబట్టి. సరే, బ్యాక్ వచ్చేద్దాం. ఎంబడే అలా లింక్ చేసుకుంటాం మనం. కైకేయి మాటలు విని ముక్కును వేలేసుకుంది మందర. అదిగో షాక్ అయింది, ఇలా ముక్కును వేలేసుకొని ఆలోచిస్తుంది. అంటే నిజంగా ముక్కు మీద వేలు పెట్టుకోవడానికి కాదు, ఆలోచిస్తుంది. అదేంటి కైకేయి నేను ఒకలాగా రియాక్ట్ అవుతుంది అంటే ఇంకోలా రియాక్ట్ అయింది ఏంటి అని అనుకుంటుంది. రాముడు రాజు అయితే కౌసల్య రాజమావుతవుతుంది. ఇప్పుడు నేను ఇందాక అన్నానే, మన పక్కన వాడు కూర్చుంటాడు, వాడు వినడు, మనల్ని వినియాడు.
వాడే కలిపురుషుడు. ఎవడైతే రామాయణం విన్నాడో కలిపురుషుడు ఎవరో కాదు, వాడే. ఒకవేళ మనమే వినలేకపోతున్నాం, మెలకలు తిరుగుతున్నాం అంటే మన లోపల వచ్చి కూర్చున్నాడు కలిపురుషుడు అని అర్థం. వాడుంటే ఏంటి, అంతా డేంజరే. ఆఖరికి ఎంత డేంజర్ అవుతుందంటే లోకం అంతా మిమ్మల్ని తిట్టిపోస్తుంది, అంతవరకు తీసుకెళ్తాడు. పరీక్షిత్ మహారాజుని చేయలే, పాము కాటు గురి చేయలే, తక్షకుడు చంపేంత చేశాడు కలిపురుషుడు. ఆఖరి పరీక్షితుడు ఎవరు, కృష్ణుడు కాదు, అర్జునుడి వంశం నుంచి వస్తాడు. అర్జునుడి కొడుకు ఎవరు, అభిమన్యుడి కొడుకు ఎవరు, ఉత్తర చేసుకున్నారు, గర్భాన ఉన్నాడు. అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో ఉన్నది పరీక్షిత్ మహారాజు. ఆయన మీదే బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తారు ఎవరు, ద్రోణాచార్యుడి కొడుకు ఎవరు, దాన్ని కాపాడడానికి ఎవరు వస్తారు, బ్రహ్మాస్త్రం ఎవరిసినా కూడా చావాల్సిందే అవతలోడు. కానీ కృష్ణుడు పరీక్షిత్ మహారాజుని కాపాడడానికి గర్భంలోకి వెళ్ళి ఆ బ్రహ్మాస్త్రం మొత్తం శక్తి లోపల తీసుకుంటాడు. అదే మీరు హనుమాన్ సీరియల్ ఒకటి ఉంది, దాన్ని చూడండి. ఇలా సక్ చేసేస్తూ ఉంటాడు హనుమంతుడు, పవర్ ఇలా నోరు తెరిచేసి లాగేస్తారు ఇలా లోపలికి. అదే బ్లాక్ హోల్ అంటారు మనం. బ్లాక్ హోల్ అని ఫామ్ అవుతుంది. సూర్యుడు మండి 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 బ్లాక్ హోల్ అవుతాడు. బ్లాక్ హోల్ కెపాసిటీ ఏంటంటే యూనివర్స్లో ఉన్న మొత్తాన్ని లాగేసుకుంటుంది దానిలోకి. ఎన్నో వేల సన్స్ వెళ్ళిపోతాయి లోపలికి. ఇలాంటి ఎర్త్స్ ఎన్నో లోపలికి వెళ్ళిపోతాయి. సాటర్న్, జూపిటర్, మన 9 ప్లానెట్స్ లోపలికి వెళ్ళిపోతాయి. ఎన్నో గ్రహాలు లోపలికి వెళ్ళిపోతాయి బ్లాక్ హోల్లో. మీకు డౌట్ రావచ్చు అంత స్పేస్ దానిలో ఎక్కడుందని. స్టీఫెన్ హాకింగ్ అంటాడు, 10th క్లాస్ ఫస్ట్ లెసన్ ఇంగ్లీష్. ఆయన ఏమంటాడు, బ్లాక్ హోల్ ఈజ్ అ ఓపెనింగ్ గేట్వే ఆఫ్ అనదర్ యూనివర్స్ అంటాడు. అంటే ఇక్కడి నుంచి లాగేసి ఇంకో చోటుకి వెళ్ళి పుడుతున్నాయి దూరం పోయి. ఎంట్రీ పాయింట్ ఫర్ అదర్ యూనివర్స్, ఎగ్జిట్ పాయింట్ ఫర్ దిస్ యూనివర్స్. బ్లాక్ హోల్ ఎప్పుడైనా ఈ వీడియో చూడండి, చాలా షాక్ అవుతారు. అది ఇలా రౌండ్ తిరుగుతుంటే ఇట్ హాస్ గాట్ గ్రేటెస్ట్ గ్రావిటేషనల్ పుల్. ఇట్లా లాగేసి పీల్చేస్తుంది లోపలికి. ఎర్త్ కూడా వెళ్ళిపోవాల్సింది, అన్నీ వెళ్ళిపోవాల్సింది దాని లోపలికి, అంత కెపాసిటీ. వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడికో వెళ్ళిపోతాయి ఎంట్రీ పాయింట్ ఇంకో దానికని. సరే, ఇప్పుడు పాడు చేయాలి కదా బుద్ధి. మరి ఎవరిది, కైకేయి. ఎవరు పాడు చేస్తున్నారు, మన చుట్టుపక్కల ఉన్న మందర మనల్ని పాడు చేసినట్టు. అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసివి అవుతావు. ఎలా కొట్టాలి అలా. అదే అంటారు కదా, పాడయ్యేవాడి కెపాసిటీ ఎంత గొప్పదంటే కలియుగంలో అధర్మానికి ఎక్కువ శక్తి ధర్మం కంటే కూడా అని చెప్తారు. ఎందుకంటే ఇమీడియట్ పవర్ అధర్మానికి ఎక్కువ ఉంటుంది, ధర్మానికి గ్రాడ్యువల్ పవర్. ఇది ఎప్పటికీ ఉండే పవర్, ధర్మానికి పడదు. అధర్మము ఒక్కసారి ఎక్కువ ఉంటుంది, తర్వాత పడిపోతుంది. ఆ ఒక్కసారి ఇంపాక్ట్లో ధర్మమైన వాడు అధర్మంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా? ఎలా చూడండి, కైకేయి పాడయ్యే వరకు మందర చెప్తూనే చెప్తుంది. ఏం చెప్తుంది చూడండి. ఇప్పుడు ఎలా ఆవిడ పాడవుతుందో ఆ విధంగా బుద్ధిని, ఎందుకు చిన్నప్పటి నుంచి చూస్తుంది కదా, కైకేయి ఏ మాటలు చెప్తే పాడవుతుంది ఒక బాగా తెలుసు. అందుకే చెప్పాను అసలు తెచ్చుకోవద్దని. మీరు రేపొద్దున ఇంకో ఇంటికి వెళ్ళాక, మీ ఇంటికి మీ ఆవిడ వచ్చిందో లేదంటే మీరే మీ హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇంటి నుంచి ఎవరిని పట్టుకెళ్ళకండి. భార్యాభర్త మధ్యలో ఎవరు శత్రువు అంటే తల్లిదండ్రులు కూడా శత్రువులే. ఎవరి తల్లిదండ్రులు, అమ్మాయి సైడ్ తల్లిదండ్రులు, అబ్బాయి సైడ్ తల్లిదండ్రులు. భార్యాభర్తల మధ్యలో ఒక్కసారి పెళ్ళయి వీళ్ళు భార్యాభర్తలు అంటే ఇద్దరు కాదు, అది ఒకటే అర్ధనారీ స్వరూపం. మధ్యలో గ్యాప్ ఎక్కడుంది? ఇంకా అమ్మ దూరడానికి లేదు, నాన్న దూరడానికి లేదు, అన్న లేదు, చెల్ల లేదు, అరటి తొక్క కూడా లేదు ఛాన్స్. దేనికి మధ్యలో వెళ్ళడానికి ఛాన్స్ లేదు. వెళ్తే ఏమవుతుంది, ఇద్దరు విడిపోతారు. ఆ తప్పు ఎవరిది, భార్యాభర్తలదే. ఎందుకు ఛాన్స్ ఇచ్చారు? అమ్మ వచ్చి బోలెడు చెప్తుంది, వినాలా? భార్య గురించి నువ్వు నమ్మకం పెట్టుకోవాలా, ఎంత వీలైతే అంత చెప్పాలా, బాగు చేసుకోవాలా. అత్తగారు వచ్చి బోలెడు చెప్తారు, ఎంత వినాలో అంత వినాలి, మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలా, ఏది కరెక్టో అదే పాటించాలి. భార్యాభర్తల మధ్యలో ఎవరెవరైతే, అది హస్బెండ్ వైఫ్ గ్రేట్నెస్సే. రేపొద్దు మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ముందే చెప్తున్నా. హస్బెండ్ వైఫ్ గ్రేట్నెస్ ఎవ్వని వేలబెట్టనియద్దు. మా అమ్మే కదండి మంచిగా చెప్తుందండి, మీ అమ్మే నీ పెళ్ళయ్యే వరకు మంచిగా చెప్పింది, పెళ్ళయ్యాక ఇంకోలా పనిచేయచ్చు. కైకేయి మారలా? చిన్నప్పటిని పెంచిన కైకేయి రాముడిని అడవికి పంపించింది. ఎవరైనా ఊహించారా ఎవరన్నా? మరి అంత హనుమంతుడు, అవునా, శివుడి అంశం అని తెలుసు. వజ్రాయుధం దెబ్బ పడిందా లేదా? ఎవరు కొట్టారు? మళ్ళీ దేవతల రాజే కొట్టాడు. హనుమంతుడు ఎవరు? ఇంద్రుడే కొట్టాడు. ఇంద్రుడికి తెలీదా? హనుమంతుడు ఎందుకు వచ్చాడు? దేవతల్ని కాపాడడానికే వచ్చాడు. అలాంటి వాడు దేవతల రాజు కొట్టాడు. అర్థమవుతుంది లాజిక్? అందుకని హస్బెండ్ వైఫ్ అయ్యాక ఒక్కసారి ఎవ్వరు ఏలు పెట్టద్దు. ఇవాళ రేపు వస్తున్న విడాకులన్నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ వల్లే మొగుడు పెళ్ళాలు విడిపోతున్నారు. నిర్మోహమాటంగా చెప్పచ్చు. ఒక పెయిర్ విడిపోతుంది, ఖచ్చితంగా వెనకాల అమ్మనో, నాన్ననో, అత్తనో, మామనో, వాళ్ళ అక్కనో, అన్ననో, తమ్ముడో, చెల్లెలో, లేదు ఎవరు కాకపోతే దూరం చుట్టమో మందరిలాగా వచ్చి పాడు చేసిపోతారు.
అర్థమైందా? ఇప్పుడు కైకేయి ఎలా బుద్ధి మారుతుంది చూడండి. ఎంత అందుకు రామాయణం ప్రతి క్షణం ఆలోచిస్తుండాలి. ఒక సంఘటన వచ్చింది ఎదురుగా, రాముడు అయితే ఎలా చేస్తాడు ఇలాంటి సిచ్యువేషన్లో, లక్ష్మణుడు ఎలా చేశాడు, సీతమ్మ ఎలా చేసింది, దశరథుడు ఏం చేశాడు, కౌసల్యమాత ఏం చేసింది, కైకేయిలాగా చేయకూడదు, మందర లాంటి మాటలు వినకూడదు, వాలిలాగా ఉండకూడదు, రావణాసుడిలాగా ఆడవాళ్ళని చెడ్డ చూడకూడదు, రాముడిలాగా ఉండాలి, లక్ష్మణుడిలాగా ఉండాలి ఆడవాళ్ళ పట్ల. ఎందుకో సీతమ్మ వదిన అయినా కూడా లక్ష్మణుడు చూడొచ్చు, ఛాన్స్ ఉంది, ఇలా పైనుంచి కింద వరకు చూడొచ్చు. ఆయన చూసింది పాదాలు మాత్రమే. ఎందుకో రేపు పొద్దున ముందు వెళ్తే వింటాం, రావణాసుడు పట్టుకెళ్ళినప్పుడు నగల మూట పడేస్తే రాముల వారు తీసుకొచ్చి మీ వదినవేనా చూడు లక్ష్మణ అంటే, మిగతా నగల గురించి నాకు తెలియదు అన్నయ్య, ఆ కాలి పెట్టుకునే అందెలు మాత్రం అమ్మవే అన్నాడు. అంటే ఆయన ఫోకస్ ఎక్కడుంది అంటే అమ్మ అంటే పాదాల దగ్గరే చూడాలి. అందుకే అంటారు ఒక ఏజ్ వచ్చాక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ముట్టుకోకూడదు. అమ్మాయి అయినా ముట్టుకోవద్దు, అబ్బాయి అయినా ముట్టుకోవద్దు. ఏజ్ వచ్చాక అమ్మాయిని ఫాదర్ ముట్టుకోకూడదు, ఎంత ఫ్రెండ్గా ఉన్నా కూడా దూరం నుంచే మాట్లాడాలా. ఒక ఏజ్ వచ్చిన అబ్బాయిని అమ్మ కూడా ముట్టుకోవద్దు. వాడు ఒక గాడిద ఏజ్ వచ్చి ఉంటాడు కదా, అంటే మనం కాబట్టి కొంచెం ఫ్రీడంగా తిట్టుకుంటున్నాం. ఒక ఏజ్ వచ్చి ఉంటాడు కదా, అమ్మ కూడా ముట్టుకొని ఎత్తుకొని లాగి ముద్దులు పెట్టి, ఇవి పెద్దవాళ్ళు ఇంకా మిస్టేక్స్ చేస్తున్నారు అలా. ఇది నా జీవితంలో నేను కూడా పర్సనల్గా నేర్చుకుంటున్నాను. ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు అంతే బాగున్నాయి, ఎంత ముద్దన్నా రాని ఇక్కడ ఎక్కించుకోవద్దు, అక్కడి నుంచే ఇక్కడ ఎక్కించుకున్నాను ఊహించుకొని మాట్లాడి అక్కడి నుంచి అక్కడే పంపించాలి. ఎందుకంటే ఆ టైంకి అది స్వీట్గా ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, మీకు డబల్ కా మీఠా ఇంత పెట్టా తిన్నారు, కేజీ పెట్టి తినమన్నా తిట్టుకుంటారా లేదా? నాకు బుద్ధి ఉందా లేదా, తిని చంపేస్తాడా ఏంటి తినేసి. ఇంత తిన్నప్పుడు స్వీట్గా ఉంది, ఎక్కువ వంగ ఏమైంది చేదయ్యి తిట్టుకుంటున్నారు, ఇంకా తింటే చస్తారు. నెక్స్ట్ అదే అవుతుంది ఎంత స్వీట్ అయినా కూడా అలా తయారవుతుంది. అందుకనే రిలేషన్స్ టూ క్లోజ్గా రానియకుండా చూసుకోండి, అవి డేంజర్ సైన్. అప్పుడు బాగుంటుంది, తర్వాత తిడతారు. అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసి అవుతావు. ఎలా చెప్తుంది చూడండి. కౌసల్య, రాముడు రాజు అయితే రాజమాత అని ఎవరిని అంటారు? రాజు యొక్క తల్లిని అంటారు. రాముడి తల్లి ఎవరు తెలుసా అందరికీ? ఇంకేమైనా చెప్తారా? కౌసల్య అని చెప్తారా? తెలుసా కౌసల్య అని? కౌసల్య ఆవిడ రాజమాత అవుతుంది కానీ నువ్వెందుకు అవుతావు అని ఒకటి పెట్టింది ఫస్ట్ మైండ్లో డౌట్. అంటే కైకేయికి మైండ్లో ఫిక్స్ చేస్తుంది ఏమని, నీకు వాల్యూ ఇన్ని రోజులు ఉన్నది పోతుంది. రాముడు రాజు అయితే దశరథ మహారాజే పక్కన కూర్చుంటున్నాడు, రాముడు రాజు అయితే రాముడి యొక్క తల్లి రాజమాత అవుతుంది. ఎవరైనా డౌట్ వస్తే ఎవరిని అడుగుతారు? రాజమాతను అడుగుతారు. రాజమాత కూర్చో రాజమాత గారిని వెళ్ళి అడుగుతారు డౌట్స్. అమ్మా ఇది డౌట్ ఉంది ఏం చేయమంటారని ఎవరిని అడుగుతారు? ఇంకా సుమిత్రని అడగరు, కైకేయిని అడగరు. మీకు డౌట్ రావచ్చు, మందర చెప్పితే చూస్తారు కొంచెంసేపు చూడండి పర్లే. ఏది ప్రయారిటీ తెలీదా? వస్తుంటారు వెళ్తుంటారు, అన్నీ చూసేదే ఉంది అక్కడ. రోజు వచ్చే పిల్లలే, మీ మొహాలు మీ అద్దంలో చూసుకున్నట్టు ఉంటుంది. సరే, కౌసల్య దగ్గరికి వెళ్ళి చెప్పలే, రాజమాత రాముడి తల్లి కాబట్టి అది కుదరదు. మరి సుమిత్ర ఆప్షన్ ఉంది కదా, మరి మందరు వెళ్ళి సుమిత్రకు కూడా చెప్పలే. కైకేయి అంటే ఇక్కడ తెలిసింది వీక్ పాయింట్ ఏంటనేది. అంటే కైకేయిని ఎక్కడ చెప్తే వింటుందో అది మందరికి బాగా తెలుసు. అందుకనే మన వీక్ పాయింట్స్ ఎవ్వరికి చెప్పకూడదు. భర్త భార్య తప్పితే తల్లిదండ్రికి కూడా చెప్పొద్దు అంటారు పెళ్ళయ్యాక. పెళ్ళికి ముందు చెప్పుకోండి, పెళ్ళయ్యాక మీ ఆయన వీక్నెస్ తీసుకెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంతా మొత్తం పూసకొచ్చి మాల వేసి మీ అమ్మ మెళ్ళో నాన్న మెళ్ళో వేయకండి, మీ ఆయన పరువే పోతుంది. అలానే మీ భార్య గురించి మీ అమ్మకో నాన్నకో వెళ్ళి మా ఆవిడ అట్ట పూసకొచ్చి మీ నాన్న మెళ్ళో అమ్మ మెళ్ళో వేయక్కర్లా, మీరే రోడ్డు మీదకి వస్తారు రేపు. మ్యారేజ్ అయ్యే వరకే అమ్మ నాన్నది, మ్యారేజ్ అయ్యిందా భార్య అన్నీ, తల్లి అన్నీ, తండ్రి గురువు అన్నీ భార్యే. అలానే మొగుడే తల్లి తండ్రి గురువు అన్నీ మొగుడు హస్బెండే. ఇది ఫాలో అయిన వాళ్ళు చాలా బాగా ఉంటున్నారు. ఇది ఎవరైతే నేను చెప్పింది ఫాలో అవ్వలేదు ఖచ్చితంగా విడాకులకు వెళ్తారు. వాడు 100 పెళ్ళిళ్ళు చేసుకొని 100 విడాకులే అవుతాయి, అంతే అది. సరే, ఇప్పుడు ఏమంటుంది రెండోది, ఇక్కడ ఏమైనా బెండ్ అయిందా లేదని డౌట్ వచ్చి ఇంకా పాడు చేయడానికి డోసేజ్ ఎక్కువ పోస్తారు కదా. విషం ఇచ్చాడు ఇంకా కళ్ళు తిరగల, ఇంకొంచెం పోసి చంపాలి కదా. ఇప్పుడు ఏం చేసింది, డోసేజ్ పెంచింది. మాటలు ఏమన్నది, మాలాగే నువ్వు కూడా దాసి అవుతావు అన్నది. ఒకసారి ఆలోచన చేయండి, ఎక్కడ మందర ఇంట్లో చేసే పని మనిషి, ఎక్కడ కైకేయి రాణి, ఏది దశరథుడు ప్రీతిగా చేసుకున్న భార్య సంతానం కోసమని, అలాంటి కైకేయికి 2 వరాలు ఇచ్చాడు. ఆ కైకేయిని ఎలాంటి దెబ్బ కొట్టింది, నువ్వు నేను ఒకటే అన్నది, సింపుల్. ఇప్పుడు భయం వస్తుందా రాదా? మీ క్లాస్లోనే వీకెస్ట్ వాడు ఉన్నాడు, నువ్వు చదవకపోతే అట్లా తయారవుతారంటే మీకు భయం వచ్చి చదువుతారు లేదా?
అటు తయారైంది కైకేయి. అంటే ఎక్కడ కొట్టాలో బాగా తెలుసు మందర, ఇంత అబ్జర్వ్ చేసింది. అంటే అయోధ్యలోనే దశరథ మహారాజు పడిపోవడానికి, రాముడు కదలడానికి కారణం మందరగా ఎప్పుడో వచ్చి కూర్చుంది. లక్ష్మణుడు కత్తిపెట్టి చంపబోతే రాముడు చంపొద్దంటాడు. రాముడు కాదు, భరతుడు కత్తెట్టి చంపబోతే శత్రుఘ్నుడు ఆపుతాడు. అన్నయ్య చేయకూడదు అలా, భరతుడిని శత్రుఘ్నుడు ఆపుతాడు. సరే మొత్తానికి ఏమైంది ఇక్కడ, రాజ్యాధికారం ఎవరికి వస్తుందన్నాడు, నువ్వేమో నాలాగా దాసి అవుతావు అన్నది. ఫస్ట్దేమో నువ్వు రాజమాత కావు, రెండోది నువ్వు నేను ఒకటే దాసిలాగా పనిచేయాల్సిందే. ఎవరికి, రాజమాత కింద నువ్వు నేను పోతాం, పళ్ళు పట్టుకురా అంటే పళ్ళు. నిజంగా చేయిస్తారా? చేయించరు. కానీ అలా తీసుకొచ్చింది స్టేటస్, మనసులో భయం క్రియేట్ చేసింది. మూడోది ఏమంటాడు, నువ్వు కాదు, ఇప్పుడు ఖచ్చితంగా మారుతుంది. ఎంత డైలాగ్ కొడుతుందంటే, నువ్వైతే అయ్యావు దాసి నాలాగా, నీ కొడుకు కూడా అలానే తయారవుతాడు దాసుడిలాగా, పని చేసుకుంటూ కూర్చోాలి కూలి వాళ్ళలాగా ఇంట్లో అని అర్థం. భరతుడికి కూడా సంతానానికి రావడం శూన్యం. భరతుడికి రాజ్యం రాదు. భరతుడు ఇంకా నీ వంశం మొత్తం భరత వంశం, భరతుడు అందరు రాజ్యం చేయరిగా, రాముడి కింద కట్టప్పలాగా సేవ చేసుకుంటూ కూర్చోవాల్సిందే. ఇలా చెప్పింది ఆవిడ. ఇప్పుడు ఏ తల్లైనా బిడ్డ విషయం వస్తే కరుగుతుందా కరగదా? మారిపోతుంది తల్లి. అదే వీకెస్ట్ పాయింట్. నాకు రాకపోయినా పర్వాలే, నా భరతుడికి రావాలని పట్టు. అక్కడ బెండ్ అయిపోయింది కైకేయి. ఇప్పుడు మారుతుంది చూడండి. కానీ భరతుని సంతానికి రావడం శూన్యం కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు రాముడు అడవుల పాలయ్యేటట్టు చూడమని దుర్బోధ చేసింది. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, భరతుడిని రాజ్యం చేయమంటే బాగుంది ఒక కోరిక, రాముడు ఎందుకు పోవాలి అడిగి? అది కూడా 14 ఏళ్ళు. ఎందుకట్లా? జనరల్ మనకు డౌట్ రావాలి కదా. కోరిక అడిగితే 2 కోరికలు ఉన్నాయి. సరే నువ్వు భరతుడిని నువ్వు చేసావు కాబట్టి ఇంకో కోరికని అడగలే, నాకు అంత పెద్ద ఫేవర్ చేసావు కదా అని అనుకోవచ్చు. మందరు ఎంత క్లారిటీ ఇచ్చింది చూడు కైకేయికి. వినకూడదు, చెడు బోధలు వినకూడదు. రాముడి సంగతి అంత పెంచిన తల్లికి తెలీదా? రాముడినే నేను అడిగితే రాముడు ఇచ్చేస్తాడు, అందుకోసం రాముడిని ఎందుకు అడవికి పంపించాలా అనే ఆలోచన కైకేయికి రాలేదు పాపం. కైకేయి మాట రాముడు వినడా? ముగ్గురు మాట సమానంగా వింటాడు రాముడు. కానీ ఎందుకు కైకేయి రాముడిని అడగలేకపోయింది అంటే అప్పటికి ఆవహించేసింది, చెడు మొత్తం ఎక్కేసింది బుర్రలోకి. ఎక్కడ పొరపాటున అడిగితే ఏమవుతుందో అప్పటి వరకు నమ్మిన రాముని ఇదే మన పరిస్థితి. మన జీవితంలో రాముని నమ్మితే అలా నమ్మాలి. ఎలా? భరతుడు నమ్మినట్టుగా నమ్మాలి, హనుమంతుడు నమ్మినట్టు నమ్మాలి. కైకేయిలాగా చేయకూడదు. మన ప్రేయర్స్ అట్లే ఉంటాయి దేవుడి పట్ల, రాముడు పట్ల మనం చేసే ప్రేయర్స్ ఇట్లనే ఉంటాయి. ఎగ్జాంపుల్, నమ్మకం ఉండదు కంప్లీట్ నమ్మితే ఎందుకు రాడు? ప్రహ్లాదుడికి వచ్చినట్టు వస్తాడు. మన ప్రేయర్స్ అన్నీ అలానే ఉంటాయి. అంత డైలమాగా ఉండొద్దు. వస్తాడు, వాడే కాపాడతాడు, ఎవ్వరు ఏం చేసినా వాడే కాపాడతాడు, అలా పట్టుకోవాలి. సరే అని దుర్బోధ చేసింది. కైకేయి మనసు మారింది, మొత్తానికి పాడు చేసింది, పురుగేసేసింది బ్రెయిన్లో. అయితే రాముడిని ఎందుకు అడవిలు పాలు చేయాలి? మరి ఒక కోరికలో భరతుడు రాజ్యాభిషేకం. దీనిలో ఒక సీక్రెట్ ఉంది. అవి ఎంత పెద్ద ప్లాన్ వేసింది అంటే మందర 14 ఏళ్ళు. ఒకళ్ళు రాముడు అక్కడే ఉన్నాడు అనుకోండి, భరతుడు తీసుకుంటాడా? ఒక రోజు చేస్తాడు, రెండో రోజు చూస్తాడు, అన్నయ్య మీద ప్రేమ ఎక్కువ వీడి పిచ్చి ప్రేమతో ఈ రాజ్యం తీసుకెళ్ళి మళ్ళీ అన్నయ్యకి ఇస్తాడు, వాడు దాసోహం అంటాడు, అప్పుడు ఇంకా అసలుకే పోతుంది అని ఒక ఆలోచన. మందర ఇంత క్యాల్కులేషన్ వేసింది మైండ్లో ఆ రాజ్యాన్ని డిస్టర్బ్ చేయడం కోసం. ఏది సాక్షాత్తు విష్ణుమూర్తి పుట్టిన రామరాజ్యంలోనే ఇంత నడిచింది. చూడండి ఎలా ఉందో. అంటే అంతా దైవ నిర్ణయం రావణాసుడు పోవడానికే. కానీ రావణాసుడు అనేవాడు మనకు ఉన్నాడని తెలియదు, మన ఇంట్లోనే వాడు ఉంటాడు. అందుకే రామాయణం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఫాలో అవుతూ మన జీవితం అలానే గడవాలి. రావణాసుడికి దొరకకుండా, మందర లాంటి వాళ్ళ చేతిలో పడకుండా ఉండాలంటే రామాయణం వినాలే, ఫాలో కూడా అవ్వాలి. వినడం గొప్ప కాదు. నేను మా సార్ చెప్తుంటే ఎన్నో సంవత్సరాలు వింటున్నా, నేను ఇట్టే ఉన్నా అంటే వేస్ట్. గోడ కొట్టిన సున్నము నువ్వు ఒకటే, మళ్ళీ తిరిగి రావు, వేస్ట్. తిరిగిపోయిన టైం రాదు, అవునా కాదా? అలా చేసుకోవద్దు. అట్లీస్ట్ ఒక్కటి ట్రై చేయండి. ఇప్పుడు ఇంత మాట్లాడితే సాలగ్రామాలు పెట్టుకొని పూజ చేస్తున్నారు, సంతోషం. 2 రోజులు చేసి 3వ రోజు మానద్దు. లైఫ్ లాంగ్ అది స్టేబుల్గా మెయింటైన్ అవ్వాలి. అప్పుడు అదొక క్వాలిటీ మీకు. గ్రేట్. మీ ఏజ్ పిల్లల కంటే మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్ళారు కదా, యు ఆర్ గ్రేట్ అనొచ్చు. లేదు, రోజు ప్రేయర్ చేస్తున్నారు, అర్ఘ్యం ఇస్తున్నారు, ఎవరు డప్పు కొడుతున్నారు, డప్పు సింగ్. అయితే ఎవరో అర్ఘ్యం ఇవ్వడం స్టార్ట్ చేశారు, గుడ్. మిగతా మీ జనరేషన్ వాళ్ళకంటే మీరు ముందు వెళ్ళారు కదా. ఏదో ఒకటి దైవానికి సంబంధించింది కొన్ని కంపల్సరీ పనులు ఉంటాయి, అవి చేయాల్సింది. అర్ఘ్యం అనేది ఒక ఆప్షన్ కాదు, అర్ఘ్యం అందరూ ఇవ్వాల్సిందే సూర్యుడికి. ఆయన వల్ల ఫుడ్ తింటాం కాబట్టి. ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు, నేను అడగడం మానేసా. చెప్పడం నా బాధ్యత, చెప్పుకుంటూ పోతా. చేసిన వాళ్ళు వచ్చి చెప్తారుగా, చేయలేదు కాబట్టి ఎవరేం చెప్పట్లే. లేదు చేసి కూడా చెప్పని వాళ్ళు ఉంటారు గొప్పవాళ్ళు. కైకేయి మనసు మారింది. చెప్పుడు మాటలు
చేటుకు కారణం. రెండవ కోరిక రాముల వారిని అడవులకు పంపించడానికి ఏదంటే, ఎవరైనా కూడా 14 సంవత్సరాలు రాజ్యాన్ని వదిలేసి బయట ఉన్నారనుకోండి, వాడు మనసు రాజ్యం మీదకి రాదిగా, వాడు సాత్వికం అయిపోతాడు. అంటే ఫ్యూచర్లో రాముడు తిరిగి 14 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఆల్రెడీ భరతుడు చేస్తున్నాడుగా, బాగుంది కదా చేయని, నాకు అట్టే వెళ్ళిపోతా తపస్సుగా అంటాడు. అంటే రాముడు మళ్ళీ అడగకూడదు ఇక రాజ్యం, అంత పెద్ద ప్లాన్ వేసింది. మూడోది ఏంటి, దీనిలోనే హిట్ ఏంటి అంటే, ప్రజలు మర్చిపోతారు రాజుని. ఇప్పుడు అందరు రాజే కావాలి, రాముడే రాజు అవ్వాలని అడిగిన ప్రజలు భరతుడిని చూడడం స్టార్ట్ చేస్తారు. ఎన్నేళ్ళు? 14 ఏళ్ళు. ఆ టర్మ్ అలా పెట్టిందంటే అన్నేళ్లలో ప్రజలకి భరతుడు రాముడి కంటే గొప్పవాడిగా అలవాటైపోతాడు. ఇప్పుడు మధ్యలో ఓటింగ్ వేసేమంటాడు, భరతుడే కావాలంటారు ప్రజలు, రాముడు మర్చిపోతారు. ఆ మరుపుకు కారణం 14 ఏళ్ళు పెట్టింది. చూసారా రెండో వరం ఎంత స్ట్రాంగ్ అడిగిందో. దశరథుడు అంటాడు, భరతుడిని చేసుకో, రాజ్యంలో రాజుని చేసుకో, రాముడిని ఎందుకు అడవికి పంపించాలంటే, రాముడు పోతేనే ఫస్ట్, రాముడు అడవికి పోవాలి మ్యాండేటరీ. భరతుడు అవుతాడు లేదు తర్వాత సంగతి, రాముడు అడవికి పోవడం మ్యాండేటరీ. అంటే సెకండ్ వరం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది ఫస్ట్ దానికంటే కూడా. అర్థమైందా? అంత డేంజరస్గా ఉంది ఆ వరం. సరే, మొత్తానికి చెప్పుడు మాటలు చేటుకు కారణం, అందుకని అన్నీ విని నెత్తిన పోసుకోవద్దు. తగిన ఉపాయాన్ని చెప్పమని మందరను కోరింది కైకేయి. ఇక్కడ మొత్తంగా పడిపోయింది. ఒక దాసి, ఒక పని మనిషి అంత పాయిజన్ ఎక్కిస్తే అది విని నన్ను ఏం చేయమంటావే అని రాణిపోయి అడుగుతుంది. పని మనిషిని, దాసిని అడుగుతుంది, నన్ను ఏం చేయమంటావే అంటే ఇది ఒక హింట్ కాదా? ఆల్రెడీ కైకేయి పడిపోయిందని చెప్పడానికి. ఎన్ని చదువులు చదువుంటుంది కైకేయి, రాణి స్థానంలో కూర్చుందంటే ఆవిడకు విద్య వచ్చి ఉంటుంది కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాణి స్థానంలో కూర్చున్న వాళ్ళకి రాజుకు వచ్చిన విద్యలన్నీ వచ్చి ఉంటాయి. అదే మనకి బాహుబలిలో రమ్యకృష్ణ పాత్ర చెప్పేది. అటాక్ చేస్తే కత్తి పెట్టి చంపేస్తాం కదా బిడ్డను రక్షించుకోవడానికి. రాజుకి ఎన్ని విద్యలో రాణికి అన్ని విద్యలు వస్తాయి. పొరపాటున రాజు జరిగిపోతే రాణి శాసిస్తుంది. అర్థమైందా? మనకి ఎగ్జాంపుల్ ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, సరోజినీ నాయుడు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మనకు మంచిగా డీల్ చేసిన వాళ్ళు. అవునా కాదా? అంటే అంత వీక్ కాదు, సమాన శక్తి. అలా ఇంకా చెప్పాలంటే ఒక మెట్టు పైనే ఉన్నారు ఇంకా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు. తగిన ఉపాయం చెప్పమని మందరని కోరింది కైకేయి. అబ్బా, అంత గొప్ప కైకేయి రాముడిని నమ్మి రాముడిని అడిగితే అయిపోయేది. ఎలా అయిపోయింది చూడండి. గతంలో దశరథుడు ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మందర. నీకు మంచి ఛాన్స్ ఉంది, 2 వరాలు ఉన్నాయి, అది వాడే. అంటే ఎంత ప్లాన్లో ఉంది చూడు, ఎప్పటి నుంచో వీళ్ళందరూ బాగుండడం చూసి ఆమెకు నచ్చట్లే. ఇంత బాగున్న ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలి అనే మందరం వీళ్ళల్లో కూడా వస్తుంది, ఖచ్చితంగా తిరుగుతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా ఎవరి గురించి అన్న చెడు చెప్పారంటే వాడే మందర. సింపుల్గా ధర్మం ఏం చెప్పిందంటే, చెడు చెవిలో చెప్పాలి, మంచి లౌడ్ స్పీకర్లో చెప్పాలి. చెడు చెవిలో చెప్పాలి, మంచి లౌడ్ స్పీకర్లో చెప్పాలి. మనం ఉల్టా చేస్తున్నాం. వాడు అలాంటి వాడంట, ఇవి ఇలాంటిదంట అని అనౌన్స్మెంట్ ఇస్తున్నాం. చాలా తప్పు. చెడు నిజంగా చెప్పగలిగితే అంత గట్స్ ఉంటే ఎవడైతే చెడ్డ పని చేశాడో వాడి చెవులోకి వెళ్ళి చెప్పగలగాలి. అప్పుడే మీరు రైట్. మీకు ఆ కెపాసిటీ ఉంది. నువ్వు చేసే తప్పురా అమ్మాయి, నువ్వు చేసే తప్పిది అని వాడి చెవులో చెప్పగలగాలి. అప్పుడే అది రైట్. అదే వాడి వల్ల గొప్ప పని ఉందనుకో, వీడు 1 సంవత్సరం చదివాడు, అసలు నేనైతే అసలు షాక్ అయిపోయాను వాడి కష్టానికి, అందుకే వాడికి అలా వచ్చింది. చూడండి స్టేటస్లో పెట్టాం మా విషయాలకి జాబ్ వచ్చిందని, మంచి లౌడ్ స్పీకర్లో చెప్పేశారు. అదే మా విషయాలు ఏదైనా వాడు మంచోడు పాపం అలా ఏం చేయడు, చిన్నవి ఏమైనా చేశాడనుకో వాడిని పిలిచి కూర్చోబెట్టి నాన్న ఇలా 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 వాడు వినే లక్షణం ఉంది. అప్పటి పిల్లలు కదా. ఇప్పుడు అలానే పిల్లలు చెప్పాను అనుకో ఏమంటారు, పోయా అంటారు. ఇప్పుడు జనరేషన్ జెన్ జీ కదా, పాడైపోయారు జెన్ జీ లాగా. ఇంకేమేమో యాక్ అవుతారేమో తర్వాత, ఇంకోటి అంటే బాగుండదు కాబట్టి అలా తయారవుతున్నారు. అదే విషయాలు వచ్చి కావాలని చేయకముందు ఐ లవ్ యూ సార్ అని చెప్పాడు ఒకప్పుడు. కావాలని వాడు వచ్చి నా దగ్గర చెప్పేవాడు, గుర్తుందా నీకు? ఐ లవ్ యూ సార్ అంటాడు. జయక పక్కన చిరాయ్ నేను ఉన్నా ఇక్కడ అని. అంత నాటిఫేల, కానీ ఎంత ధర్మంగా ఉన్నాడు చూడండి. వాడు 8th క్లాస్లో నాకు పరిచయం, విశాలన్న 8th క్లాస్. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఎలా మాట్లాడు చెప్తున్నా. గురువుకి ఆ కెపాసిటీ ఉంటుంది, నాకు కాదు గురువుకి. ఇది ఆఫ్టర్ ఆల్ బాడీ. గురువు ఎప్పుడు అవుతుందంటే ఈ బాడీలో పెద్దవాళ్ళ గురు శక్తి వస్తే గురువు అవుతాడు, లేదంటే నాన్ సెన్స్. ఇది కూడా ఏదో రోజు డస్ట్బిన్లోకి వెళ్తుంది. అయినా 8th క్లాస్లో పరిచయం అయ్యాడు. వాడు అప్పటికి ఎట్లున్నాడు తెలుసా? వాడు అవతారం చూస్తే మీరు షాక్ అవుతారు. ముక్కుకో పుడక, నాలికి ఇక్కడ ఏం పెట్టుకోవాలి, వాడు అదొక్కటే తక్కువ, చెవులో కమ్మలు, అంతా అసలు ఒక దారుణమైన, ఎలా అయితే సొసైటీలో ఉండొద్దంటావు అలాంటిలో ఉన్నాడు వాడు. ఏవేవో తినేవాడంట, నేనేం చూడలే. వేరే పిల్లలు ఉంటారు కదా మందరిలాగా పాడు చేయడానికి, అలా చేశారు. ఐ వాజ్ 8th క్లాస్ సోషల్ టీచర్ వాళ్ళకి ఆ టైంలో. వాడిని చూసి అక్కడే దెబ్బలు పడ్డాయి. ఎందుకంటే వాడు కమ్మలు వేసుకొని నాకు కనబడ్డాడు ఫస్ట్ టైం స్కూల్లో.
రేపు ఇది తీయకపోతే తోలు ఎర్రగా అవుతుందని చెప్పా. అప్పుడు నా చెయ్యి బాగా పనిచేసేది. తగ్గించా కాబట్టి పిల్లలు పాడైతున్నా, నేను కూడా పాడైతున్నా. మళ్ళీ చెయ్యి పనిచేసేటట్టుగానే వస్తే బాగుండు అనుకుంటున్నా. ఎందుకంటే ఆ రెస్పెక్ట్ ఉండట్లే గురువు అంటే. వాడు ఆ రోజున విన్న మాటలు ఈరోజు జెన్పాక్లో వాడు సెటిల్ అయిపోయాడు. చాలు, అమ్మయ్యా నా జీవితంలో ఒక్కడన్నా ఉన్నాడు, బాగా సెటిల్ అయిపోయాడు, చాలా సంతోషం. ఒక్కడంటే ఒకటి మీకు చెప్తున్నా, అలా ఎంతోమంది సెటిల్ అయ్యి ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు, వింటుంటారు, బాగా చెప్పిన మాటలు వింటుంటారు. అలా ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. అలా కొంతమంది నన్ను తిట్టుకుంటారు, ఈయన వల్లే పాడైపోయారు, ఈయన వల్లే పాడైపోయింది, ఈయన వల్లే. ఆయనకేం పని లేదా, పాడు చేసేది ఒక్కటి పనే పెట్టుకున్నాడా? అట్లేం కాదు కదా. సరే, ఈ సూచన మేరకు దశరథుని వల్ల వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి. కైకేయి కోపగృహంలోకి వెళ్ళింది. ఇదేంటి కొత్త గృహం? ఎవడన్నా కిచెన్ విన్నాము, డైనింగ్ రూమ్ విన్నాము, హాల్ విన్నాము, బాత్రూమ్ విన్నాము, బెడ్రూమ్ విన్నాము. కోపగృహం అనేది కూడా ఉందా అంటే 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. అప్పటి వాళ్ళ కెపాసిటీ ఎంత రేంజ్ అంటే ప్యాలెస్లు అవన్నీ. అలిగిన వాళ్ళందరూ రూమ్లో ఉంటే, అంటే ఎవరికైనా అలిగారు అనుకోండి, ఇప్పుడు మీరు అలుగుతుంటారు మీ మొహానికి, అంటే మన మొహానికి అంత సీన్ లేదు, ఎక్కడ ఇక్కడ కూర్చుంటా అక్కడ కూర్చుంటా మహా అంటే, లేదా మహా అంటే బయటకు కూర్చుంటా, బండి వేసుకొని స్త్రీలు లాంటి వాళ్ళు అయితే అలిగితే బండి వేసుకొని ఇక్కడ 4:30 పోయి వస్తాం, ఓ 10 మంది గుద్ది చంపేసి ఆ కోపంతో అలా చేస్తారు. అప్పట్లో వాళ్ళ కెపాసిటీ ఎంత గొప్పదంటే, ఒక గృహం ఉండేదేమో అంటే రాణిగారు వెళ్ళి అక్కడ ఉన్నారంటే రాజుగారికి ఇంటిమేషన్, రాణిగారు కోపగృహంలో ఉన్నారు, వెళ్ళి ఆమెని మందలించుకోండి, మీ బాధ్యత అంటారు. ఈయన పరిగెత్తాలి పాపం, అర్జెంటుగా పనులు ఆపుకొని. రాణి కెపాసిటీ కదా అలా. లేదా రెండో విధంగా ఏంటంటే, ఆవిడ కోపం ఆవహించింది, కోపం అనే గృహంలోకి ఈవిడ వెళ్ళింది అని అర్థం. అంటే కోపం పట్టింది. ఎందువల్ల అన్ని టైం ఇస్తే పాపం వాళ్ళు మాట్లాడుకోవాలి కదా. రేపటి రోజు నాకు చెప్పుకుందాం. ఇవాడికి ఇక్కడ శుభం పలుకుదాం. సర్వం శివమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.